అభిషేకించబడిన ప్రతి వారు గొలియాతు లాంటి వారిని ఓడించిన తర్వాతే రాజు అవుతారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఉంచవలసిన స్థలంలో ఉండడానికి ముందు నీవు జయించిన వాడిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. Obedience, anointing and overcoming will lead you to fulfill the plan of God. ఎందుకు దేవుని చిత్తంలోనికి వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా ఓడించవలసినవి ఇంకా నీ జీవితంలో ఇంకా ఉన్నాయి, పడద్రోయవలసినవి ఇంకా ఉన్నాయి. నీవు ఆ యొక్క స్థితిలో నిలబడి ఎదుగో ప్రభు ఇచ్చిన అధికారం బట్టి, నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఐ హావ్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుని ప్రణాళికలోనికి ఎదగడానికి వెళ్ళడానికి నేను జయించిన వాడిగా కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిని జయించి ఉంటావా? నీ ముందు వస్తాయి కొన్ని సమస్యలు, నీకు వస్తాయి. యవన కాలంలో యవనేచ్ఛలు నీ ముందుకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇదిగో లోకములో ఉన్న ప్రతి ఇచ్చ, ప్రతి ఒక్క ఆశ, ప్రతి తపన నీ ముందుకు వస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తూ ఉండాలి? దేవుని చిత్తం నెరవేరాలంటే నీవు ఆ అభిషేకం క్రింద ఉన్నావు గనక, దావీదు అభిషేకించబడ్డాడు గనక ఆ అభిషేకాన్ని ఉపయోగించుకున్నవాడు, ఆ శక్తి చేత నింపబడిన వాడు గొలియాతును హతమార్చి వెనక్కి వస్తూ ఉండగా ఇదిగో ఇశ్రాయేలుకు రాజుగా దావీదు కనబడుతున్నాడు. అప్పుడు స్తోత్రం.